రమేష్, ఒక ఆలయంలోని సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. అసలు వీడియోలో ఏం కనిపిస్తోంది? విరాళాల పెట్టెలో వచ్చిన డబ్బును కొందరు వ్యక్తులు లెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి నగదును నిర్వహిస్తున్నట్లు ఫుటేజ్లో కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి 500 నోట్ల కట్టను మరో వ్యక్తికి ఇస్తున్నట్లు, ఆ వ్యక్తి దాన్ని పక్కకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రజలు డబ్బు దొంగిలించారని అనుకుంటున్నారా? అవును, వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల కారణంగా సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీడియో మాత్రమే ఆధారంగా ఇది నిజంగా దొంగతనమని చెప్పడం సరైంది కాదు. మరి నిజం ఎలా తెలుస్తుంది? సీసీటీవీ వీడియో పూర్తి మొత్తం లెక్కించాలి. డబ్బు ఎంత ఉంది, ఎంత మొత్తం లెక్కించారు, ఆ తర్వాత ఎక్కడ జమ చేశారనే వివరాలను అధికారులు తనిఖీ చేయాలి. అలాగే ఆలయానికి సంబంధించిన నగదు లెక్కలు, రికార్డులు కూడా పరిశీలించాలి. అంటే ఈ ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుందా? ఖచ్చితంగా. భక్తులిచ్చే విరాళాల విషయంలో పారదర్శకత చాలా ముఖ్యం. డబ్బును లెక్కించడం, భద్రపరచడం, బ్యాంకులో జమ చేయడం వంటి ప్రతి దశకు సరైన రికార్డులు ఉండాలి. అర్థమైంది. అంటే మరి భక్తులు ఏం చేయాలి? వైరల్ వీడియో చూసి వెంటనే ఎవరినీ దోషిగా నిర్ణయించకూడదు. అధికారిక సమాచారం కోసం వేచి చూడాలి. అదే సమయంలో మత సంస్థలకు ఇచ్చే విరాళాలు సక్రమంగా ఉపయోగించబడుతున్నాయా అనే విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవును, సరిగ్గా చెప్పావు. అంటే భక్తి ఎంత ముఖ్యమో పారదర్శకత కూడా అంతే ముఖ్యమన్నమాట. నిజమే. పవిత్రమైన ప్రదేశాల్లో ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే బాధ్యత, నిజాయితీ, పారదర్శకత తప్పనిసరి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను షేర్ చేయండి. అవును, మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.